హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతుంది సింపుల్ అండ్ టేస్టీ గోంగూర చికెన్. దానికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా నీట్గా కడిగేసి ఇలా సాల్ట్ వాటర్లో యాడ్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా ఒక కడాయి పెట్టేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ యాడ్ చేయాలి. ఒక బిర్యానీ ఆకు, ఒక ఇంచు చెక్క అండ్ 2 ఇలాచి, 5 లవంగాలు యాడ్ చేసేసి ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం 1 టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సన్నగా పొడవు కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఆనియన్ ఇలా కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి. మనకి ఆనియన్ త్వరగా కుక్ అవ్వాలి అంటే ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుంటే మనకి త్వరగా కుక్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్ త్వరగా కుక్ అవుతుంది అనమాట. సో ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసేసి ఇది కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసి ఇది కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనం ఒక పండిన టమాటాను తీసుకొని ఇది ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. టమాటాను కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసేసుకోండి. అప్పుడు మనకి టమాటా మంచిగా ఇలా మెత్తగా కుక్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ దీని అంతటిని ఒకసారి ఇలా మంచిగా కలుపుకొని ఇందులోకి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసి ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. చికెన్ని మనం సాల్ట్ వాటర్లో యాడ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి చికెన్ చాలా త్వరగా ఈజీగా కుక్ అవుతుంది అండ్ మంచిగా ఉంటుందన్నమాట. సో నేను ఈ చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసేసి ఇలా మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ చికెన్ని మనం ఇలా ఒకసారి కలపాలి, లేదంటే అడగంటుకునే ఛాన్స్ ఉంటుంది. సో మొత్తం ఇలా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు అలా కుక్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి దీన్ని మొత్తాన్ని మంచిగా ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా ఇక్కడ చికెన్లో నుంచి ఎన్ని వాటర్ వచ్చేసాయో ఇవన్నీ ఎవాపరేట్ అయిపోయే వరకు మనం కుక్ చేసేసుకోవాలి. సో దీన్ని మొత్తాన్ని ఇలా మంచిగా కదిపేసుకొని మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ అలాగే కారం కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. 1.5 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇవి 2 మంచిగా మిక్స్ అయ్యేలాగా దీన్ని మొత్తాన్ని కలిపేసేయాలి. మొత్తం కలిపేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో చికెన్ మంచిగా కుక్ అయ్యేలాగా కుక్ చేసేసుకోండి. వేరే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకోండి. ఆ కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఆయిల్ కూడా మనకి మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని తీసుకొని యాడ్ చేసేసి దీనిపైన ఇలా మూత పెట్టేసి 2 to 3 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాము. ఇప్పుడు చూసారా ఇలా ఒక హాఫ్ కుక్ అయిందనమాట గోంగూర. సో దీని అంతటిని మనం ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని దీనిపైన మళ్ళీ మూత పెట్టేసి ఒక 6 మినిట్స్ వరకు అలా కుక్ చేసుకుంటే మనకి గోంగూర ఇలా మెత్తగా కుక్ అయిపోయి ఉంటుంది అనమాట. దీన్ని మొత్తాన్ని మీరు కావాలంటే ఇలానే మెదుపుకొని యాడ్ చేసుకోండి, లేదంటే మిక్సీలో వేసి మెత్తగా చేసైనా యాడ్ చేసుకోండి. అంతే. ఇప్పుడు మనం చికెన్ కుక్ అయిందో లేదో చెక్ చేసి చూసుకుందాము. చికెన్ చూసారా ఇలా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకున్న గోంగూరని కూడా యాడ్ చేసి గోంగూర చికెన్ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇవి 2 ఇలా మంచిగా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి 5 to 10 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా ఇక్కడ ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ కుక్ చేసేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇందులో నుండి ఆయిల్ అంతా ఎలా సపరేట్ అయిందో చూసారా. అంతే, మన గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే ఎంత సింపుల్ అయిన టేస్టీ గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.